హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వచ్చేసి మనము ఇలా మగ్గం వేసిన బ్లౌజ్ కండి హ్యాండ్స్కి వచ్చేసి మనకు వర్క్ ఏం రాలేదు. మనకు వచ్చేసి బార్డర్ అనేది ఎల్బో హ్యాండ్స్కి ఇచ్చారు. ఇక్కడ పైపింగ్ కూడా వచ్చేసింది ఆల్రెడీ. సో మనం దీనికి బీడ్స్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి. సో మనకు కావాల్సిన మెటీరియల్ వచ్చేసి ఈ పైపింగ్ కొంచెం క్లోజ్గా ఉండే థ్రెడ్ ఒకటండి, అండ్ నీడిల్ సైజ్ వచ్చేసి మనకు సైజ్ 12 కావాలండి. ఎందుకంటే ఈ పూస అనేది చాలా స్మాల్గా ఉంటుంది. చూడండి, చాలా స్మాల్ ఉంటుంది. ఇది దీంట్లోకి దూరాలి. సో దానికోసం అనేసి నేను 12 సైజ్ నీడిల్ తీసుకుంటున్నాను. ఇది గ్రీన్ కలర్ ఉన్నందుకండి బీడ్స్ కూడా మనం ఈ గ్రీన్ కలర్ తీసుకుంటున్నాము. ఇది ఇలా లైన్ మాదిరి వస్తుందండి. అండ్ వన్ సీజర్. ఈ బీడ్స్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం మనం ఇప్పుడు. నీడిల్ వచ్చేసి ఇలా ఉంటుందండి. దీనికి నేను థ్రెడ్ అనేది తీసుకున్నాను ఒక 1/2 మీటర్ లెంత్తో. ఇప్పుడు ఈ బీడ్స్ అండ్ ఈ మోతీస్ ఉన్నాయి కదండి, ఇవి యూజ్ చేసి తీసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి నేను ఇవి ఒక 4 తీసుకుంటానండి. ఇలా ఉన్నాయి కదండి, ఫస్ట్ ఇవి ఒక 4 మనం నీడిల్కి ఎక్కించుకోవాలి. మీకు చూపిస్తాను. మనం బ్లౌజ్ ఇది సెంటర్ పాయింట్ తీసుకొని స్టార్ట్ చేసుకోవచ్చండి. బట్ ఏమవుతుందంటే ఇటు పక్క స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి థ్రెడ్తో, బట్ ఇటు సైడ్ స్టిచ్ చేయడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. సో నేను ఇక్కడ నుంచి తీసుకుంటున్నానండి మెజర్మెంట్. ఇది మనం జస్ట్ ఒక 1/2 ఇంచ్ డిఫరెన్స్తో ఒక్కొక్కటి పెట్టుకుంటూ పోవాలండి. ఇలా హాఫ్ ఇంచ్ డిఫరెన్స్తో ఇలా స్టార్ట్ చేశానండి. ఫస్ట్ వచ్చేసి మనం చూడండి, ఇక్కడ కనిపిస్తుంది 4 బీడ్స్ 4 తీసుకున్నానండి. అవి పూసలు అనేవి. తర్వాత గ్రీన్ కలర్ బీడ్ కింద ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ వచ్చేసరికి మనం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నీడిల్ అనేది నేను పైనుంచి తీసుకున్నాను. తీసుకొని ఇలా ఒక 4 బీడ్స్, మళ్ళీ ఒక గ్రీన్ బీడ్, మళ్ళీ ఒక బీడ్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలంటే మనం ఫస్ట్ ఒక బీడ్ ఉంది కదండి, ఇది వదిలేసి ఈ గ్రీన్ బీడ్లోంచి నీడిల్ లోపలికి అనుకోవాలండి. మళ్ళీ తీసుకొని ఈ 4 బీడ్స్ని కూడా నీడిల్లో కనేసుకోవాలి. ఇలా మనం థ్రెడ్ అంతా అడ్జస్ట్ చేసుకోవాలండి, లేకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది వేసుకున్నాక. మనం ఇప్పుడు పైనుంచి తీసుకున్నాం కదండి, ఇప్పుడు సూదిని ఈ పైపింగ్ లోపల నుంచి కింద నుంచి తీసుకోవాలండి. అయిపోయింది. ఇలా సెకండ్ బీడ్ కూడా వేసేసుకున్నాం. మళ్ళీ సూదిని పైనుంచి కిందికి తీసుకోవాలి. తీసుకున్నాక మళ్ళీ ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ ఇచ్చేసి నీడిల్ అనేది కింది నుంచి ఇలా పైకి తీసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్. ఇది కూడా మనం ఎందుకు చేసుకోవాల్సి వస్తుందంటే మగ్గం వేసుకునేటప్పుడు కొందరికి ఓన్లీ బార్డర్ అనేది సరిపోతుంది అనిపిస్తుందండి. బట్ బార్డర్ లుక్ రానప్పుడు మగ్గం వర్క్కి మనం ఇలా బీడ్స్ కుట్టుకుంటే బాగుంటుందండి. ఇది ఆల్రెడీ నేను ఒక హ్యాండ్కి కుట్టాను, అది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వస్తుంది హ్యాండ్ అనేది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇక్కడ మీకు కంపారిజన్ చేసి చూపిస్తాను. బీడ్స్ లేకుండా బార్డర్తో, అదే బీడ్స్ ఉండి ఇలా బ్యూటిఫుల్గా. ఇది వచ్చేసి దీని వర్క్ ఫ్రంట్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి